హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. కొంచెం బిజీ షెడ్యూల్ అవడం వల్ల ఈ వీడియోస్ చేయడం లేట్ అవుతుంది. బట్ కంటెంట్ అయితే మీకు యూస్ఫుల్ అయ్యేటట్టు, మీ గ్రూప్ 2 ఎస్ఎస్సి సీజీఎల్ రైల్వేస్కి యూస్ఫుల్ అయ్యేటట్టు కరెంట్ అఫైర్స్ అనేది మీకు అందిస్తాను. సో అట్ ద సేమ్ టైం మనం కమింగ్ గ్రూప్ 2 నోటిఫికేషన్ 30 మార్క్స్ అనేవి గెయిన్ చేయాలి. ఈ కరెంట్ అఫైర్స్ సెషన్ నుంచి నేను పోయే కొద్దీ ఏంటంటే ఎవ్రీ వీక్లీ వన్స్ 100 MCQs అప్లోడ్ చేస్తాను. 1 అవర్ క్లాస్ అయితే ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరూ ఫాలో అవ్వండి. అట్ ద సేమ్ టైం మీకు చాలా యూస్ఫుల్ అనేది ఉంటుంది. కంటెంట్ అనేది నేను బయట వేరే సోర్సెస్ దగ్గర నుంచి అంతా కలెక్ట్ చేసి జనవరి 2023 నుంచి నవంబర్ 2023 అప్ టు ద ప్రిలిమ్స్ అనేది నేను చేస్తున్నాను. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా మనం సెషన్లోకి వెళ్ళిపోతున్నాం. ఓకేనా? ఓకే. First question. Which bank has announced that will discontinue the incremental cash reserve ratio? Cash reserve ratio, CRR, cash reserve ratio. ఈ క్యాష్ రిజర్వ్ రేషియోని ఇంక్రిమెంటల్గా ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. ఎవరు? ఆర్బీఐ. అలా ఇంక్రీజ్ చేయని అవసరం లేదు, ఈసారి డిస్కంటిన్యూ చేస్తున్నామని చెప్పి ఏ బ్యాంక్ చెప్పింది అంటే ఆర్బీఐ చెప్పింది. ఓకేనా? ఆర్బీఐ మీకు తెలుసు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే April 1, 1935. హెడ్ క్వార్టర్స్ లాస్ట్ వీడియోలో చెప్పాను. ఓకేనా? గవర్నర్ శక్తికాంత దాస్. ఓకేనా? ఫస్ట్ బిట్ అయిపోయింది. నెక్స్ట్, రీసెంట్లీ ఏ కాంట్రాక్ట్ వాజ్ సైన్డ్ బిట్వీన్ మొంగ్లా పోర్ట్ అథారిటీ అండ్ ఈజీఐఎస్ ఇండియన్ కన్సల్టింగ్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఒక ప్రైవేట్ కంపెనీ. ఈజీఐఎస్ ఇండియన్ కన్సల్టింగ్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ ప్రొవైడింగ్ కన్సల్టెన్సీ ఫర్ ఎ కెపాసిటీ బిల్డింగ్ ప్రాజెక్ట్. మొంగ్లా పోర్ట్ ఈజ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్? ఏ కంట్రీస్లో ఉంది అంటే మొంగ్లా పోర్ట్, అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? బంగ్లాదేశ్ చాలా ఇంపార్టెంట్. ఇది అడుగుతాడమ్మా, మొంగ్లా పోర్ట్ అనేది ఏ కంట్రీ, ఎందుకంటే మనం ఒప్పందం కుదిరింది కాబట్టి మొంగ్లా పోర్ట్ అనేది ఏ కంట్రీలో ఉంది, ఏ కంట్రీ అంటే బంగ్లాదేశ్. ఓకేనా? బంగ్లాదేశ్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఇక్కడ బంగ్లాదేశ్ అనగానే మనకి బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకా, పిఎం ఎవరు? షేక్ హసీనా. ఓకేనా? సెకండ్. నెక్స్ట్, విచ్ బ్యాంక్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీ, ఈబీజీ, ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీ సర్వీసెస్, ఈబీజీ, టు ఫెసిలిటేట్ డిజిటైజేషన్ ఆఫ్ ట్రేడ్ ఫైనాన్స్. అంటే ఏ బ్యాంక్ అంటే ఇంట్రడ్యూస్ చేసింది? హెచ్ఎస్బిసి బ్యాంక్. ఓకేనా? హెచ్ఎస్బిసి బ్యాంక్. ఈ హెచ్ఎస్బిసి బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? యునైటెడ్ కింగ్డమ్ అనేది గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్, రీసెంట్లీ ఈ ట్విట్టర్ హైపర్లూప్ అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంపెనీస్ హ్యాస్ సైన్డ్ మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్. ఈ హైపర్లూప్ టెక్నాలజీ కోసం ఐఐటి మద్రాస్ అండ్ విచ్ కంపెనీ, ఇంకో కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. అది ఏ కంపెనీ అంటే టాటా స్టీల్ అండి. టాటా స్టీల్. ఓకేనా? నెక్స్ట్, ఇది నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను మీతో, ఇంపార్టెంట్ది, మళ్ళీ డిస్కస్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. కొన్ని ఎకనామిక్ పాయింట్ ఆఫ్ టర్మ్స్ని అవి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్, రీసెంట్లీ యూనియన్ మినిస్టర్ అనురాగ్ సింగ్ ఠాకూర్ హ్యాస్ రిలీజ్డ్ ది అఫీషియల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ క్యాలెండర్ ఫర్ ద ఇయర్ 2023. వాట్ ఈస్ ద ఓవరాల్ థీమ్ ఫర్ దిస్ క్యాలెండర్? అప్పుడు జనవరిలో ఆ టైంలో మనకి ఏంటంటే అఫీషియల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాలెండర్ ఆఫ్ ద ఇయర్ 2023 లాంచ్ చేశారు. అప్పుడు ఒక థీమ్ పెట్టుకున్నారు, అదేంటంటే నయవర్ష్ నయ సంకల్ప్. ఆ థీమ్ ఇంపార్టెంట్. ఈ నయవర్ష్ అడుగుతాడు, 2023 క్యాలెండర్ థీమ్ ఏంటంటే నయవర్ష్ నయ సంకల్ప్. ఓకే, ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, యాజ్ పర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించారు? ఈ పాటికి మీకు తెలిసి ఉండాలి, 1935. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? కోల్కతా. ఇలా రివిజన్ చేసుకుంటూ ఉండాలండి. కోల్కతా. గవర్నర్ ఎవరు? శక్తికాంత దాస్. ఓకేనా? శక్తికాంత దాస్. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇలా మనం రివిజన్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? ఇక్కడ యాజ్ పర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫోరెక్స్ రిజర్వ్స్ సర్జ్డ్ బై $4.672 billion టు, ఇక్కడ 460, ఇది తప్పుపడింది, 460.72 billion టు ఎంత ఇంక్రీజ్ అయింది అంటే మనకి $590.783 billion. అడుగుతాడు, వాల్యూస్ అడుగుతాడు, ఎందుకంటే ఫోరెక్స్ రిజర్వ్ ఇచ్చిన రిపోర్ట్ కదా అది, సో అడుగుతాడు.
యాజ్ పర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ ఫోరెక్స్ రిజర్వ్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ అది. ఇండియాస్ ఫోరెక్స్ రిజర్వ్స్ ఎంత ఇంక్రీజ్ అయిందంటే $460.72 బిలియన్ నుంచి $590.783 బిలియన్. ఈ డిజిట్ అనేది గుర్తుంచుకోండి, ఓకేనా. నెక్స్ట్, రీసెంట్లీ ఏ న్యూ స్పీసీస్ ఆఫ్ బుష్ టొమాటో, దాని పేరు ఏంటంటే బుష్ టొమాటో, అది బయాలజికల్ నేమ్ అండి ఇది, ఓకేనా. గెరానవన్ బుష్ టొమాటో, దాని పేరు ఏంటంటే సొలానమ్ స్కెలేరియం వాజ్ డిస్కవర్డ్ బై విచ్ కంట్రీ. ఒక బుష్ టొమాటో, డిఫరెంట్ స్పీసీస్ టొమాటోలో, ఇవి గుర్తుంచుకోండి, డిఫరెంట్ స్పీసీస్ టొమాటోలో డిఫరెంట్ స్పీసీస్ కనిపెట్టింది ఒక కంట్రీ. ఏ కంట్రీ అంటే అది ఆస్ట్రేలియా అండి, ఆస్ట్రేలియా. దాని పేరు బయాలజికల్ నేమ్ గుర్తుంచుకోండి, గెరానవన్ బుష్ టొమాటో, బయాలజికల్ నేమ్ సొలానమ్ స్కెలేరియం, వాజ్ డిస్కవర్డ్ బై ఆస్ట్రేలియా క్యాపిటల్ క్యాన్బెర్రా, ఓకేనా. నెక్స్ట్, ఓల్డ్ రేడియోగ్రఫీ డే అండి, ఎప్పుడు November 8. ఈ డేస్ అనేవి ఇంపార్టెంట్. రేడియోగ్రఫీ డే, ఓల్డ్ రేడియోగ్రఫీ డే ఎప్పుడు November 8. థీమ్ ఏంటి? సెలబ్రేటింగ్ పేషెంట్ సేఫ్టీ అనేది థీమ్, ఓకేనా. నెక్స్ట్, ఇంకొకటి, రీసెంట్లీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ కమామరేటెడ్ ది 160th డెత్ యానివర్సరీ ఆఫ్ యూకియాంగ్ నగ్బా. మేఘాలయకి సంబంధించిన ఫ్రీడమ్ ఫైటర్ అతను, యూకియాంగ్ నగ్బా, మేఘాలయకు సంబంధించిన ఫ్రీడమ్ ఫైటర్. రీసెంట్లీ 160th డెత్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకున్నారు. ఎవరు? మేఘాలయ. ఇంపార్టెంట్, ఫేమస్ పర్సనాలిటీ కాబట్టి మనకు ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఆయన పేరేంది? యూకియాంగ్ నగ్బా అనగానే మీకు మేఘాలయ గుర్తు రావాలి. ఇంకా మేఘాలయ క్యాపిటల్ షిల్లాంగ్. సీఎం ఎవరు? కోనార్డ్ సంగ్మా సీఎం, ఓకేనా. అది నెక్స్ట్, 10th ఓల్డ్ యూజబిలిటీ డే, రీసెంట్గా యాడ్ అయిందండి ఇది. ఓల్డ్ యూజబిలిటీ డే ఎప్పుడు వస్తుందంటే సెలబ్రేటెడ్ యాన్యువల్లీ ఆన్ ది సెకండ్ థర్స్డే ఎప్పుడు, ఏ మంత్ అంటే నవంబర్, అది ఇంపార్టెంట్. సెకండ్ థర్స్డే ఎప్పుడంటే నవంబర్. యూజబిలిటీ డే, ఓల్డ్ యూజబిలిటీ డే. డేస్ అన్నీ గుర్తుంచుకోవాలి, అన్నీ కవర్ చేస్తాను, కంగారు పడకండి. యూజబిలిటీ డే, ఓకేనా. నీట్గా ఒకటి నేర్చుకోండి. నెక్స్ట్, థీమ్ ఏంటి? కొలాబరేషన్ అండ్ కోఆపరేషన్. థీమ్ ఇది, ఓకేనా. నెక్స్ట్, 11th, రీసెంట్లీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ డెవలప్డ్ గ్రీన్ టెక్నాలజీ, ఇంపార్టెంట్ అండి ఇది, గ్రీన్ టెక్నాలజీ టు రిడ్ ఎయిర్ ఫిల్టర్స్ ఆఫ్ జర్మ్స్. ఈ ఎయిర్ పొల్యూషన్ ఉంది కదా, ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ అవుతుందని చెప్పి రీసెంట్గా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్, ఏ ఇన్స్టిట్యూషన్ ఒక గ్రీన్ టెక్నాలజీని కనిపెట్టింది టు రిడ్ ఎయిర్ ఫిల్టర్స్ ఆఫ్ జర్మ్స్. అంటే ఎక్కువ ఈ ఎయిర్లో ఎక్కువ ఉంటాయి కదా టాక్సిక్ సబ్స్టెన్స్, అవన్నీ ఫిల్టర్ అయ్యేదానికి ఒక గ్రీన్ టెక్నాలజీని కనిపెట్టింది. అది ఏ ఇన్స్టిట్యూషన్ అంటే ఐఐఎస్సి బెంగళూరు. ఈయన డైరెక్టర్ ఎవరంటే ప్రజెంట్ గోవిందన్ రంగరాజన్ అండి. డైరెక్టర్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రజెంట్ న్యూస్లో ఉంది కదా అది, ఐఐఎస్సి బెంగళూరు. సో అది, అండ్ డైరెక్టర్ ఎవరు? గోవిందన్ అని గుర్తుంచుకోండి, గోవిందన్, ఓకేనా. అది. నెక్స్ట్, ఎప్పుడైనా చదివేటప్పుడు ఇలా ట్రిక్స్తో మాత్రం చదవకండి. మీకు ఎలా చెప్పాలి, నా సజెషన్ ఏంటంటే గుర్తుంచుకోండి బేసికల్గా. ఇప్పుడు ఇది వచ్చింది ఐఐఎస్సి బెంగళూరు, ఎయిర్ ఫిల్టర్స్ మీద ఒక టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ లూప్ టెక్నాలజీ, ఇందాక మనం మాట్లాడుకున్నాం. హైపర్ లూప్ టెక్నాలజీ ఏ ఇన్స్టిట్యూషన్? మనకి ఐఐటి మద్రాస్ ఎవరితో కొలైడ్ అయింది? ఏ కంపెనీతో కొలైడ్ అయింది? టాటా స్టీల్తో. అలా గుర్తుంచుకోండి అంతే, ఏదైనా మనకి. అలా కాకుండా మీకు ఇప్పుడు కొన్ని నేను చూస్తాను, ఈ హైపర్ లూప్ టెక్నాలజీ కదా, హెచ్ వస్తే హెచ్ వచ్చిన తర్వాత ఐ రావాలి, హెచ్ తర్వాత ఐ, ఏబిసిడిఎఫ్జి హెచ్ఐ కదా, హెచ్ తర్వాత ఐఏ ఉండాలి. సో ఐఐటి మద్రాస్ లాజిక్. ఐ తర్వాత ఇంకోటి హెచ్ఐ జే వస్తే సో జే
మిగతా ఏదో ఇంకో వర్డ్ అలా ఇవి కనెక్షన్స్ ఏదో ఉంటాయి కోడ్స్ లాగా. అలా అస్సలు వద్దు. అలా ఉంటే మాత్రం చాలా ఇబ్బంది మనకి. అలా అలవాటు అయిపోయింది అనుకోండి, ప్రతిదీ కోడింగ్ అలవాటు అయిపోతుంది మనకి. ఇంకా ఎంతసేపటికి ఏమంటారు, నారో మైండెడ్ అయిపోతుంది అండి. నారో మైండెడ్ అనుకోండి, నారో మైండెడ్గా అయిపోతుంది. ఎక్కువ ఆలోచించలేము, ఎక్కువ గుర్తుపెట్టుకోలేము. అంత షార్ట్ కట్స్ వద్దు మనకి. ఇది నా సజెషను, మీ పర్సనల్ ఒపీనియన్ మీది. బట్ నా సజెషన్, ఎందుకంటే నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు అలా కోడ్స్ అలా ఎప్పుడు గుర్తుపెట్టుకోలేదు. జస్ట్ యాజ్ యూజువల్ దీనికి ఇది హైపర్ లూప్ టెక్నాలజీ ఎవరు కనిపెట్టిన, ఏ ఇన్స్టిట్యూషన్, ఐఐటి మద్రాసు, ఎవరితో కొలైడ్ అయిందంటే టాటా స్టీల్, అంతే. సో అదేనా, ఇది ఎక్కువ స్టాటిక్లో ఫాలో అవుతారు మీరు. నేను చాలా వీడియోస్ చూశాను, స్టాటిక్లో ఫాలో అవుతాం మనం. ఇలా ఈ కోడింగ్స్, ఇలా ఇప్పుడు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది, దానికి ఏదో ఒక కోడింగ్ ఏదో ఉంటాయి మొత్తం. సో అలా మాత్రం వద్దు, అది అలా ఎప్పటికీ వద్దు. కొత్తవి ఏమైనా వచ్చాయనుకోండి, యాడ్ అయ్యాయనుకోండి, అప్పుడు మరి ఎలా చేస్తారు, కొత్తవి ఇంకా యాడ్ అవుతూ ఉంటాయి, అప్పుడు మళ్ళీ దానికి కూడా కోడింగ్. అలా కాదు. ఇప్పుడు ఏ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది, దాంట్లో మనకి ఎక్కడుంది అది, అంతే. నెక్స్ట్, నేషనల్ లీగల్ సర్వీసెస్ డే ఈజ్ అబ్జర్వ్డ్. నేషనల్ లీగల్ సర్వీసెస్ డే ఈజ్ అబ్జర్వ్డ్. లీగల్ సర్వీసెస్ డే ఏ మంత్? November 9th అండి. November 9th లీగల్ సర్వీసెస్ డే. చాలా ఇంపార్టెంట్, అది ఎక్కువ అడుగుతుంటాడు. నేషనల్ లీగల్ సర్వీసెస్ డే ఎక్కువ అడుగుతాడు, చాలా ఇంపార్టెంట్. November 9th, ఓకేనా. నెక్స్ట్, ఇది రౌండ్ ఆఫ్ చేసుకోండి, ఇది అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. 25 MW కబేలి B1 అండ్ 20 MW లోయర్ మోడీ ఖోలా. ఈ రెండు ఏంటంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ అండి. ఈ రెండు ఎక్కడున్నాయి అని అడుగుతాడండి సింపుల్గా. కబేలి B1, ఇంకొకటి 20 MW లోయర్ మోడీ ఖోలా. ఈ రెండు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ ఎక్కడుందంటే నేపాల్. దీన్ని మళ్ళీ కోడింగ్స్ గుర్తుపెట్టుకోకండి. కబేలి అంటే కే వచ్చింది, నేపాల్లో కే ఉండదు. సో అందుకని కే వచ్చింది, నేపాల్లో కే ఉండదు, అందుకని ఆ కంట్రీయే నేపాల్. రేపు ఇంకోటి ఏదో ఒకటి ఇస్తాడు, జింబాంబే ఇస్తాడు ఆప్షన్స్లో, దాంట్లో కూడా కే ఉండదు. అప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారు, కోడింగ్స్ అనేవి వద్దు, ఓకేనా. నెక్స్ట్, కబేలి B1 ఎక్కడ చెప్పండి. కబేలి B1 అండ్ 20 MW లోయర్ మోడీ ఖోలా ఎక్కడ, ఏ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ ఎక్కడ, ఏ కంట్రీలో ఉన్నాయి? ఎస్, నేపాల్. నెక్స్ట్, నేపాల్ క్యాపిటల్ ఏంటి? కాట్మండు, ఓకేనా. నెక్స్ట్, ఇది అందరికీ తెలుసు మనకి, నేషనల్ ఎడ్యుకేషన్ డే November 11th అండి. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్, ఓకేనా. November 11th. నెక్స్ట్, ఇది జ్యూరే ఆల్ బాలగంగాధర్ తిలక్ ఎకో పార్క్. బాలగంగాధర్ తిలక్ అనగానే మధ్యప్రదేశ్, అంతే. జ్యూరే, దానికి ఇంకో పేరు జ్యూరే, అది గుర్తుంచుకోండి. జ్యూరే ఆర్ బాలగంగాధర్ తిలక్ ఎకో పార్క్, వెస్టర్న్ కోల్డ్ ఫీల్డ్స్ విచ్ వాజ్ రీసెంట్లీ ఇన్ న్యూస్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ అని అడుగుతాడు. మధ్యప్రదేశ్ అని గుర్తుంచుకోండి. మధ్యప్రదేశ్ క్యాపిటల్ భోపాల్, ఓకేనా. నెక్స్ట్, ద NPCI అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్స్ ఆఫ్ ఇండియా, NPCI హ్యాస్ అనౌన్స్డ్ ద అపాయింట్మెంట్ హూమ్ యాజ్ ఇట్స్ యూపీఐ సేఫ్టీ అంబాసిడర్గా ఎవరిని అపాయింట్ చేశారు? చాలా ఇంపార్టెంట్, అడుగుతాడు. పంకజ్ త్రిపాఠి అండి. పంకజ్ త్రిపాఠి యూపీఐ బ్రాండ్ అంబాసిడర్. బ్రాండ్ అంబాసిడర్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. పంకజ్ త్రిపాఠి, ఓకేనా. అది. నెక్స్ట్, రీసెంట్లీ ది సెకండ్ మీటింగ్ ఆఫ్ నేషనల్ గంగా కౌన్సిల్ అండి. ఏంటి? సెకండ్ మీటింగ్ ఆఫ్ నేషనల్ గంగా కౌన్సిల్ NGC చైర్డ్ బై ది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వాజ్ హెల్డ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిటీ. ఎక్కడ జరిగింది అంటే కోల్కతా. ఈ నేషనల్ గంగా కౌన్సిల్ అనేది ఎక్కడ జరిగింది అంటే కోల్కతా. దీనికి మళ్ళీ కోడింగ్స్గా వద్దు, ఇలానే గుర్తుంచుకోండి. లాంగ్ టర్మ్, చాలా రోజులు గుర్తుంటుంది, ఓకేనా. ఫస్ట్లో కష్టం ఉంటుంది, బట్ చాలా రోజులు గుర్తుంటుంది. నా మాట వినండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది మీకు. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. కోడింగ్స్ అనేవి వద్దు, ఓకేనా. NGC అంటే నేషనల్ గంగా కౌన్సిల్ అనేది ఎక్కడ, ఏ సిటీలో జరిగింది అంటే కోల్కతా, ఓకేనా. నెక్స్ట్, 23, హూ ఈజ్ సెట్ టు బి ద నెక్స్ట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ కొన్కన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్.
ఈ కొంకన్ రైల్వే కార్పొరేషన్స్ లిమిటెడ్కి ఎవరు మేనేజింగ్ డైరెక్టర్ అండర్ ద మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ ఉంటుందండి. అది ఎవరంటే సంతోష్ కుమార్ ఝా. చాలా ఇంపార్టెంట్. సంతోష్ కుమార్ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ కింద ఉంటుంది ఆ కొంకన్. ఓకేనా. ఈ కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ అనేది దానికి డైరెక్టర్గా ఎవరు ఎన్నికయ్యారు అంటే సంతోష్ కుమార్ ఝా. ఓకేనా. నెక్స్ట్, అకార్డింగ్ టు రీసెంట్లీ రిలీజ్డ్ రిపోర్ట్ రెస్పాన్సివ్, మనం ఆర్టీఐ అడుగుతాం కదండి. ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్. ఆర్టీఐ ఫైల్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అకార్డింగ్ టు రీసెంట్లీ రిలీజ్డ్ రిపోర్ట్ రెస్పాన్సివ్నెస్ అండర్ ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2021-22 బై సతర్ నాగరిక్ సంగతం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్, అది ఎవరు ఇచ్చారంటే ఇది. దీంట్లో మనకి మేజర్ ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ బీన్ వర్స్ట్ పర్ఫార్మింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్టీఏ రెస్పాన్సెస్. మనం ఆర్టీఏ అడిగామనుకోండి, అది ఎక్కువ రెస్పాండ్ అవ్వదు. దాంట్లో వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఏ స్టేట్కి వెళ్ళిందంటే తమిళనాడు అండి. తమిళనాడుకి వెళ్ళింది. ఓకేనా. తమిళనాడు సీఎం ఎవరు? స్టాలిన్ గారు. ఓకేనా, స్టాలిన్ గారు. నెక్స్ట్, ఇండియా అండ్ విచ్ కంట్రీ హ్యావ్ సైన్డ్ మెమోరాండమ్ ఆఫ్ ఇంటెంట్ టు కోఆపరేట్ ఆన్ మెడికల్ ప్రోడక్ట్ రెగ్యులేషన్ అండ్ ఎన్హాన్స్ ది క్వాలిటీ ఆఫ్ మెడికల్ ప్రోడక్ట్స్కి ఇండియా అండ్ విచ్ కంట్రీ మెమోరాండమ్ ఆఫ్ ఇంటెంట్ సైన్ చేసుకుందంటే నెదర్లాండ్స్ అండి. ఇక్కడ మనకు ఒకటి క్వాలిటీ ఆఫ్ మెడికల్ ప్రోడక్ట్స్ పైన, క్వాలిటీ ఆఫ్ మెడికల్ ప్రోడక్ట్స్ పైన ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది ఇండియా అని అడుగుతాడు. క్వాలిటీ ఆఫ్ మెడికల్ ప్రోడక్ట్స్ నెదర్లాండ్స్ క్యాపిటల్ ఆమ్స్టర్డామ్. ఓకేనా. హోప్ మీ అందరికీ 25 MCQs అనేవి ఇవాళ అప్లోడ్ చేశాను. ఇంపార్టెంట్. రేపటి నుంచి యాజ్ యూజువల్ మీకు కంటిన్యూస్ మీకు అవుట్పుట్ అనేది ఉంటుంది. ఎవరైతే గ్రూప్ టూ ఎస్ఎస్సి, సిజిఎల్, రైల్వేస్ ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఎవరు ప్రిపేర్ అవుతున్నా కరెంట్ అఫైర్స్ సెషన్ మనది ఫాలో అవ్వండి. కరెంట్ అఫైర్స్ సెషన్ మనది ఫాలో అవ్వండి. అట్ ద సేమ్ టైం డైలీ అప్లోడ్ చేస్తాను. ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అప్లోడ్ చేస్తాను. ఓకేనా. మీకు అది చాలా యూస్ఫుల్ ఉంటుంది. మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి చాలా వరకు యూస్ఫుల్ ఉంటుంది. హోప్ అందరు బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. అందరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. నోటిఫికేషన్ వచ్చేసింది. డీవియేషన్స్ ఏం పెట్టుకోకండి. ఇంకా ప్రిపేర్ అవ్వండి బాగా. ఓన్లీ టార్గెట్ జాబ్ కొట్టాలి అంతే. అదొకటే మైండ్లో పెట్టుకోండి. ప్రిలిమ్స్ అయ్యి కొంచెం డిలే అయినా కూడా మీకు టైం ఉంటుంది కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకుంటూ ఉండండి. నేను కరెంట్ అఫైర్స్ అనేది ప్రిలిమ్స్ అయ్యేంత వరకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఏది గ్రూప్ 2 ప్రిలిమ్స్ అయ్యేంత వరకు. నెక్స్ట్ ఎస్ఎస్సి కూడా ఉంటుంది కాబట్టి ఎస్ఎస్సి సిజిఎల్ కూడా ఫర్దర్ కూడా కంటిన్యూ చేస్తాను. బట్ మెయిన్గా ఏంటంటే ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ అయ్యేంత వరకు డైలీ మినిమం 50 MCQs అప్లోడ్ చేస్తాను రేపటి నుంచి. మళ్ళీ మీకు కమింగ్ వీక్లీ వన్స్ ఏం చేస్తానంటే ఒక మినిమం ఒక 200 MCQs అనేవి అప్లోడ్ చేస్తాను విత్ ఎక్స్ప్లెనేషన్. 1 hour వీడియో ఉంటుంది. అది 1 hour వీడియో. సో మీరందరూ చూస్తారని ఆశిస్తున్నాను. నా ఎఫర్ట్స్ అయితే నేను పెడుతున్నాను. మీ వైపు నుంచి నాకు సబ్స్క్రైబ్ అండ్ అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే షేర్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్యాస్ టీచింగ్స్ యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్.